మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీ క్యాంపస్లో కళా ఉత్సవ్ 2026 వేడుకలు అంబరానంటాయి. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు హీరో అర్జున్ హాజరయ్యారు. ఆయనతో పాటు సీతా పయనం సినిమా చిత్ర యూనిట్ కూడా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. హైదరాబాద్లోని కేఎల్హెచ్ బిజినెస్ స్కూల్కు చెందిన వివిధ క్యాంపస్ల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ పోటీల్లో పాల్గొన్నారు. We are all fans of you. Focus step. మా కాలేజ్ లో గెలిస్తే. Are you guys ready? విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే కళా ఉత్సవ్ ముఖ్య ఉద్దేశమని యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. తమలోని టాలెంట్ను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని విద్యార్థులు తెలిపారు. హీరో అర్జున్ను కలవడం, తోటి విద్యార్థులతో పోటీ పడడం చాలా సంతోషంగా ఉందన్నారు. KLH యూనివర్సిటీ స్ప్రెడ్ ఓవర్ 3 క్యాంపసెస్. మనకు హైదరాబాద్లో 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి బోరంపేట్, ఇది బోరంపేట్ క్యాంపస్. అలాగే అజీజ్ నగర్, అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ KLH క్యాంపస్. అలాగే కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. సో ఈ 2 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి. అంటే బీటెక్, ఎంటెక్, PhD, కంప్యూటర్ సైన్స్, ECE. సో ఆ విధంగా ఓన్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అజీజ్ నగర్ ఈ కొండాపూర్ క్యాంపస్ లో. కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. గ్లోబల్ బిజినెస్ స్కూల్ అంటే MBA, BBA, PhD, BSc యానిమేషన్, గేమింగ్. సో ఈ విధంగా మాకు 3 క్యాంపస్లు ఉన్నాయండి హైదరాబాద్ లో. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ని, ఇన్హరెంట్ క్వాలిటీస్ ని మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని కళా ఉత్సవ్ అంటాం అనమాట. అంటే 2 days ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామండి. అంటే స్టూడెంట్స్ లో నాట్ ఓన్లీ అకాడమిక్స్, రీసెర్చ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇవే కాకుండా మనం వాళ్ళ ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ ని డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఒక గుర్తింపు తేవడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. ఓన్లీ పార్టిసిపేషనే కాకుండా ఇలా కమిటీస్ లో జాయిన్ చేసి స్టూడెంట్ ని ఎంకరేజ్ చేసి ఫ్యూచర్ లో వాళ్ళకి ఇలాంటి ఎక్కడైనా కమిటీస్ లో జాయిన్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. లీడర్షిప్ స్కిల్స్ కొంచెం మంచిగా వస్తుంది. సో కోర్స్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము స్టూడెంట్స్ లో మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. చాలా యాక్టివిటీస్, మెనీ థింగ్స్ నేర్చుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు కొన్ని థింగ్స్ తెలుసుకోవచ్చు, న్యూ మనకు తెలియనివి కూడా తెలుస్తాయి.